ఓం నమస్తే. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని, వైదిక పురోహితుని, వైదిక పృష్టిని, వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని, వైదిక్ హెరిడిటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని, అర్కాస్ అదొకట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని, భగత్ సింగ్ నగర్ ఆర్య సమాజ్ కామారెడ్డి, తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా. నా హైందవ హిందూ ప్రజలారా, చతుర్వేదాల నుండి ఉద్భవించిన ఈ యొక్క 5 రకాల చికిత్సా పద్ధతులు శాస్త్రీయ పద్ధతి కలిగినవి. ఈ అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో ఎనీ డిసీజ్ క్యూర్. ఇప్పుడు చెప్పేది 25 రకాల క్యాన్సర్లలో మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది. అందులో గర్భాశయ క్యాన్సర్లో మళ్ళీ ఓవరీ క్యాన్సర్, ఇప్పుడు మనం చెప్పేది ఓవరీ క్యాన్సర్ 100% క్యూర్, 100% క్యూర్ ట్రీట్మెంట్ ఉన్నది ప్రజలారా. ఇక్కడ ఈ గర్భాశయం అయితే గర్భాశయం ఇటు ఇటు ఉండేటువంటి ఈ అండాశయాల్లో మీకు క్యాన్సర్ ఏర్పడుతున్నది, ట్యూమర్స్ అవుతాయి. అయితే దీని లక్షణాలు, సిమ్టమ్స్ ఏంటి? దీని ట్రీట్మెంట్ 100% ఉన్నది. రిమూవ్ గర్భాశయం తీసుకోవాల్సిన అవసరం మాతృ స్త్రీలు, హిందూ స్త్రీలకు ఉండకూడదు. అన్ని రోగాలు చివరికి 100 ఏళ్ల పైన బతకాలంటే గర్భాశయం ఉండాల్సిందే, తీసేయకూడదు. ఈ దేశీయ చికిత్స పద్ధతులు హిందూ స్త్రీలు నమ్మండి. ఇప్పుడు కోవిషీల్డ్ వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక, ఫైజర్ తీసుకున్నాక ప్రపంచవ్యాప్తంగా గుండెపోట్లు, క్యాన్సర్తో ఎవరైనా చనిపోతారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక దాన్ని తక్క చేసి ప్రజలను కాపాడే విజ్ఞానం, నా ఆర్థికంగా కూడా నా హిందువులను కాపాడేది సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు గెలిచిన 1000 కోట్లు కాంపన్సేషన్ నష్టపరిహారం వస్తుంది. ప్రజలారా, కాపాడుకుంటాను హిందూ సమాజాన్ని. ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా సంపూర్ణంగా ఇది ఈ యొక్క గర్భాశయ ఓరియన్ క్యాన్సర్కి 100% క్యూరబుల్ ట్రీట్మెంట్ ఉంది. ఈ గర్భాశయం సంబంధించి గర్భాశయ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఉంటుంది. అది యోని ముఖధార క్యాన్సర్, దీని కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే ఈ ఓవరీ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్, లక్షణాలు నేను తెలియజేస్తాను ప్రజలారా. అయితే ఈ యొక్క ఓరియన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లో ఈ యొక్క క్యాన్సర్ వస్తే మనకి నీటి బుడగలు అవుతాయి, తర్వాత దీంట్లో ఫైబ్రోడ్స్ అవుతాయి, కంతులు గడ్డలు అవుతాయి. అవి గర్భాశయం పూర్తిగా, అండాశయం పూర్తిగా చెడిపోయి అది క్యాన్సర్గా మారి అది పెరుగుతూ సర్వైకల్ అవుతుంది. ఇంకా రకరకాల బాడీ మొత్తంలో క్యాన్సర్ అవుతుంది. అయినప్పుడు ఆయాసము, నీరసము, మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ ఏర్పడుతుంది, రక్తహీనత ఏర్పడుతుంది, హిమోగ్లోబిన్ తగ్గుతుంది. హిమోగ్లోబిన్ తగ్గి రక్తంలో ఇన్ఫెక్షన్ అవుతుంది, అజీర్ణం అవుతుంది, వాంతులు, విరేచనాలు అవుతాయి, ఓవర్ బ్లీడింగ్ అయితే రక్తస్రావాలు అవుతుంది, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. నెలసరిలో అప్పుడప్పుడు రక్తం గడ్డలు గడ్డలు బల్కి యూటస్ లేక పడుతుంది. తర్వాత అసలే నెలసరి రాదు, వచ్చితే ఒకసారి భరించడానికి కడుపు నొప్పి ఉంటుంది, వాత రోగాలు, నడుము నొప్పి లాంటి శారీరక నొప్పులు, బాడీ పెయిన్స్ అవుతాయి ఇవి క్యాన్సర్ వచ్చినప్పుడు. గర్భాశయ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లో, సర్వైకల్ క్యాన్సర్లో మొత్తం ఉండేది మొత్తం ఇదే గర్భాశయం కాబట్టి దీంట్లోనే ప్రాబ్లమ్స్ అన్ని రకాలుగా ఏర్పడుతుంది. నడిచే శక్తి ఉండదు, రక్తంలో ప్లేట్లెట్ తగ్గి హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది, కింద పడిపోతారు, కింద పడిపోయి గిలిగిల కొట్టుకుంటుంటారు, కాళ్ళు కడుపు భరించడం ఉంటుంది. అయితే ఈ గర్భాశయ క్యాన్సర్లో కడుపు నొప్పితో పొట్ట లావుగా అవుతుంది. లేకపోతే ఇంగ్లీష్ హాస్పిటల్కి వెళ్తే కీమో రేడియేషన్స్ పెట్టి లాభం ఉండదు. కాబట్టి ప్రజలారా, ఈ దేశీయ చికిత్సా పద్ధతులు నమ్మండి. ఈ ఓరియన్ క్యాన్సర్లో 100% క్యూరబుల్ ఉన్నది ప్రజలారా. ఇట్లా ఈ అండాశయం ఇటు సైడ్ అండాశయం, ఇది గర్భాశయం ఉంటుంది, ఇది యోని ముఖధార క్యాన్సర్, వీటి కూడా క్యాన్సర్ అవుతుంది. ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఈ ఓరియన్ క్యాన్సర్ అలోపతిలో లేదు, ఎనీ క్యాన్సర్ లేదు, కీమో రేడియేషన్ తోటి ప్రాణహాని 100% ఉంటుంది. మీరు ఆలోచించండి ప్రజలారా, మన వైపు రండి. ఈ దేశీయ చికిత్స పద్ధతి వేదం నుంచి ఉద్భవించిన, చతుర్వేదాల నుంచి ఉద్భవించింది. ఈ ఎనీ క్యాన్సర్, ఎనీ డిసీజ్ చనిపోతాడు, వారం, 10 రోజులు, నెల రోజులు, 2-3 నెలలు చనిపోతాడు అనుకుంటే సంప్రదించండి. ముందస్తే బాగుంటుంది. ఎందుకంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక, కరోనా టీకాలు తీసుకున్నాక, వ్యాక్సిన్ బూస్టర్ తీసుకున్నాక ఖచ్చితంగా చనిపోతాను సుప్రీంకోర్టు రుజువు చేసినాయి. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మీకు 1000 కోట్లు వస్తే ఆ విషయానికి సంప్రదించండి. అర్కాస్ 5 పార్టీ యోగా శిబిరాల ద్వారా ఈ యొక్క కాంపెన్సేషన్ కానీ వీటికి అన్నిటికీ మీకు ఉపశమనం, తర్వాత మార్గదర్శనాన్ని మేము ఇస్తున్నాం, సంప్రదించండి. ఇట్లా ఓరియన్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉన్నది ప్రజలారా. ఇట్లా ఈ అండాశయాలు అక్కడిక్కడ 2 దిక్కులు ఉంటాయి. ఇక్కడ మీకు ఈ విధంగా సిస్ట్ ట్యూమర్స్ అవుతాయి, అయినప్పుడు అది క్యాన్సర్గా భావించండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల్ని కాపాడుకుంటాను. మీ దగ్గర ధనం ఉన్నప్పుడు దానం చేయండి, డొనేషన్స్. అర్కాస్ 5 ఆశ్రమ నిర్మాణం కోసం యోగా శిబిరాల ద్వారా ముందుకు వస్తున్నాం ప్రజలారా.
యోగా శిబిరాలకు అటెండ్ అయితే మీ యొక్క రుగ్మతలు ఎన్ని రకాలు అని తక్క చేసుకునే విధానాన్ని అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రం పంచగవ్య, ఆవు పెండ, ఆవుమూత్రం, ఆవు నెయ్యి, తర్వాత ఆయుర్వేదం ధన్వంతరి మహర్షి, యోగా పతంజలి, సాత్విక భోజనంతో డీటాఫికేషన్ చేసుకుని ఈ రోగాన్ని తక్క చేసుకోవచ్చు ఈ దేశీయ చికిత్స పద్ధతితో. అందుకే డొనేషన్ విరాళాలు అడిగేది ఆర్కా సదొకట్లని ఆశ్రమాలు, భవనాలు నిర్మాణం చేసి నువ్వు అక్కడే నీ రోగాన్ని తక్క చేసుకొని నీ ఇంట్లోకి ఆనందంగా తర్వాత సంపూర్ణ ఆరోగ్యంగా నీ కుటుంబంలో కలవడానికి ధర్మకార్యం కోసం ఈ యొక్క దేశ హితం కోసం నా హిందూ ప్రజల నుండి డొనేషన్స్ అడుగుతున్నాను. మీకు దానం చేయబుద్ధి కాబట్టి చేసే దాతల నుండి, ధర్మదాతల నుండి, ఎన్ఆర్ఐస్ విదేశాల్లో ఉన్న వాళ్ళకి నా వీడియో పోస్ట్ పెట్టేసి నా యొక్క నంబర్కి ఫోన్పే ఆర్ సంప్రదించండి. ఆశ్రమ నిర్మాణం కోసం ఎంత తొందర చేస్తే అంత తొందరగా నా హిందువులను కాపాడుకుంటాను. అన్ని రకాల చికిత్స పద్ధతులకు మన ట్రీట్మెంట్ ఉన్నది. క్యాన్సర్ వ్యాధులకు, ఎయిడ్స్ వ్యాధులకు, కిడ్నీలు, లంగ్స్, లివర్, హార్ట్, మల్టీ ఆర్గన్ చెడిపోతే, సంతానం కాకపోతే కూడా ఉన్నది. విషయాలకు సంప్రదించండి. చికిత్స పద్ధతులకు సంప్రదించండి. ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ప్రజల్ని కాపాడుకునే నేనే సత్యమైన వేదాల ప్రకారం, నా రాజ్యాంగం ప్రకారం సత్యమైన మార్గాన్ని తెలియజేస్తున్నాను. ప్రజలారా, సత్యాన్ని గ్రహించి ట్రీట్మెంట్ వైపు వస్తారని ఆశిస్తున్నాను. డొనేషన్స్ కూడా మీ చేతిలో ధనం ఉన్నప్పుడు ధర్మకార్యం కోసం నాకు చేయండి. సంపూర్ణంగా మీ ధనం యోగ్యత కలిగిన వాడిని ఉపయోగపడుతుంది సత్కర్మల కోసం, సద్ధర్మం కోసం. ప్రజలారా, తెలుసుకున్నాక దానం చేయండి. అందుకే అర్కా సైదొకటి పాట అని యోగ శిబిరాల ద్వారా ప్రతి ఊరిలో పెడుతున్నాము. సంప్రదించండి. ఏర్పాటు కూడా సంప్రదించండి. ఆ ఏర్పాటు చేసి నా హిందూ సమాజాన్ని కాపాడదాం. ఈ విధంగా అగ్నిహోత్రం మన దేశీయ చికిత్స పద్ధతి. పంచగవ్య, ఆయుర్వేదం, యోగాతోటి ఎనీ డిసీజ్ తక్క చేసుకోవచ్చు. ఆ యోగ శిబిరాలు తెలియజేయడం జరుగుతుంది. తర్వాత ట్రీట్మెంట్ కోసం సంప్రదించండి. చనిపోతాడు అనుకున్నప్పుడు ఇక మీ చేతిలో విదేశీ వైద్యాలు ఏ వైద్యాలు లేదనుకున్నప్పుడు నేను టేకప్ చేస్తున్నాను. ముందొస్తే బాగుండు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ముందొస్తే ఈ దేశ చికిత్స పద్ధతి నమ్ముకోండి. ఒకసారి ట్యూమర్ సిస్ట్ అయిందంటే అది క్యాన్సరే. ఇప్పుడు ఈ గర్భాశయ క్యాన్సర్కి, గర్భాశయ ఓవరీ క్యాన్సర్కి, సర్వికల్ క్యాన్సర్కి అయినా మంచి రిజల్ట్ ఫలితం ఉంది. ఎనీ క్యాన్సర్లో సంప్రదించండి. ట్రీట్మెంట్ కోసం మంచి ఆరోగ్యవంతులై మీ కుటుంబంలో కలవండి. మీ దగ్గర ఉన్న ధనం డొనేషన్ విరాళ రూపంలో చేయండి. ఆశ్రమ నిర్మాణం కోసం చేయండి. భావితరాల కోసం చేయండి. సత్యం వైపు రండి ప్రజలు, వస్తారని. ట్రీట్మెంట్ కోసం, చికిత్స పద్ధతుల కోసం వచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి. క్యాన్సర్ పేషెంట్లకి వాళ్ళకు ఈ వీడియో షేర్ చేసి ధర్మకార్యంలో, యజ్ఞకార్యంలో, ధర్మకార్యంలో మీరు మోక్ష మార్గంలో సత్కర్మల వరకు మీరు ఆ కృతులు, యజ్ఞ కృతులు, లాభాలు, ఆశీర్వాదాన్ని పొందండి సేవ చేస్తూ. ఇది కూడా తెలియజేయడం, చెప్పడం కూడా, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఒక ధర్మకార్యమే. ఎదుటి వాళ్ళు ఆచరిస్తారా ఆచరించరా ఈశ్వరేచ్ఛ. మీరు చేసే ధర్మకార్యం చేయండి. మీ దానం చేయకపోతే ధర్మదాతలను, ఎన్ఆర్ఐ నుంచి, ధనవంతుల నుండి దానం చేస్తే ఆశ్రమ నిర్మాణం చేసి నా హిందూ ప్రజలను కాపాడుకుంటాను. సత్యం వైపు వచ్చి ట్రీట్మెంట్ కోసం సంప్రదించండి. ఓం నమస్తే. జై సీతారాం. భారత్ మాతా కీ జై. గోమాతా కీ జై.